వివేకానంద బాల వికాస్ను మనం 2022 గీతా జయంతి రోజున మన స్వామి స్మృతానంద మహారాజు వారి అమృత హస్తాలతో మనం ప్రారంభించబడడం జరిగింది. ఆ రోజు నుండి ఈ రోజు వరకు మనము నిర్విఘ్నంగా జరుపుకుంటూ ఉన్నాము. ఇప్పుడు 3 సంవత్సరాలు అయింది. దాన్ని అనుసరించి మనము తృతీయ వార్షికోత్సవ సభని ఈరోజు జరుపుకుంటున్నాము. ఈ 3 సంవత్సరాలుగా యూకేజీ నుంచి 9వ తరగతి వరకు విద్యార్థులు ప్రతిరోజు ప్రతి ఆదివారం క్రమం తప్పకుండా 10 నుంచి 11:30 వరకు ఈ బాల వికాస్ కార్యక్రమానికి అటెండ్ అవుతూ వారు శ్రీమద్ భగవద్గీత పారాయణాన్ని నేర్చుకుంటూ ఉన్నారు. 18 అధ్యాయాలు మళ్ళా రెండోసారి కూడా రిపీట్ చేస్తూ వస్తూ ఉన్నారు. అలాగే దానితో పాటుగా వాళ్ళు మెడిటేషన్ అంటే ధ్యానము మరియు మనోవికాస్ తరగతి అది కాకుండా మేధస్సుకు సంబంధించిన గేమ్స్ కూడా వాళ్ళు ఆడటం జరుగుతున్నది, నేర్పించడం జరుగుతున్నది. అలాగే రామకృష్ణ యొక్క భజన పాటలు కూడా నేర్చుకుంటూ ఉన్నారు. ఇలా 3 సంవత్సరాలుగా వారు ప్రతి ఆదివారము ఈ క్లాస్ కనీసం 20 నుంచి 30 మంది దాకా పిల్లలు వస్తున్నారు. ఇలాగా జరుగుతుంది అని అంటే పెద్దలందరూ, స్వామీజీలందరూ, మహాత్ములందరూ వారి ఆశీర్వాద ఫలములతో మనము ఈ 3 సంవత్సరాలుగా ఇలా కొనసాగించుకుంటూ ఉన్నాము. ఇప్పుడు మనకు మన ప్రియతమ స్వామీజీలు మన సుకృతానంద మహారాజు వారు, పరమ పూజ్య సుకృతానంద మహారాజు వారు రామకృష్ణ మిషన్ సెక్రటరీ, రామకృష్ణ మిషన్ తిరుపతి నుంచి మిమ్మల్ని ఆశీర్వదించడానికి ఇచ్చేశారు. వారు వారి పరమ పవిత్రమైన అనుగ్రహ భాషణాన్ని అందించవలసిందిగా కోరుచున్నాను. సభాయే నమః. వేదికను అలంకరించిన ఈ రామకృష్ణ సేవా సమాజం ఫౌండర్స్లో ప్రారంభకుల్లో ఒకరు సుబ్రాయుడు గారు, అలాగే ఇస్రో ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీ గోపికృష్ణ గారు, అలాగే మనకి రామకృష్ణ సేవా సమాజం ఉపాధ్యక్షులు అయినటువంటి సుధాకర్ రెడ్డి గారు, అలాగే ఈ కార్యదర్శి, సేవా సమాజానికి కార్యదర్శి రామకృష్ణ గారు, మిగతా అందరూ పెద్దలు, చిన్నారులు, మన అంటే వారు అచ్యుత్, తర్వాత మనకి అఖిల్, ఏతో ప్రారంభమవుతుంది అక్షరం, ఇద్దరు ఈ కార్యదర్శి గారికి కుడి భుజం ఎడమ భుజంగా ఉంటూ మిగతా అందరూ కూడా ఇక్కడ కార్యక్రమాలు నిర్వహించడానికి చాలా ఉత్సాహంగా పనిచేస్తున్నారు. అలాగే ఇక్కడ వచ్చినటువంటి పెద్దలు మిత్రుడు ప్రసాద్ గారు, ఎస్ ప్రసాద్ గారు, తర్వాత మిగతా చిన్నారులందరికీ కూడా నా శుభ అభినందనలు, శుభాశీస్సులు, పెద్దలకి నమస్కారాలు. ఓం వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం జననీం శారదాం దేవీం రామకృష్ణం జగద్గురుం పాదపద్మే తయో శ్రిత్వా ప్రణమామి ముగురు. నమః శ్రీయతిరాజాయ వివేకానందసూరయే సచ్చిత్సుఖస్వరూపాయ స్వామినే తాపహారిణే. 3వ వార్షికోత్సవం గీతా పారాయణ తర్వాత వీరందరూ చిన్నవాళ్ళందరూ వస్తున్నారు. తల్లిదండ్రులకి అభినందనలు, తర్వాత కృతజ్ఞతలు కూడా తెలపాలి. అంటే వాళ్ళ పిల్లలకి సంస్కారాలు, మన ఈ భారతదేశం, భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మికత మా పిల్లల్లో రావాలి.
తాతలు అవనివ్వండి, అమ్మమ్మలు అవనివ్వండి, తల్లిదండ్రులు అవనివ్వండి, వారందరూ కూడా ఇటువంటి భావాలు ఉండబట్టే వాళ్ళ పిల్లల్ని ఇక్కడ పంపిస్తున్నారు కనుక వాళ్ళకి కూడా అభినందనలు, నమస్కారాలు. తర్వాత ఏ చాప్టర్స్ నేర్చుకుంటున్నారో నేను ముందుగా అడగలేదు. ఏ భగవద్గీత పారాయణ ఏ అధ్యాయాలు నేర్చుకున్నారు మీరు చెప్పగలరా? ఏ అధ్యాయాలు? భగవద్గీత ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? ఎవరన్నా 18 అధ్యాయాలు నేర్చుకుంటున్నారా? పారాయణ 18 అధ్యాయం, మొదటి అధ్యాయం నుంచి. అవునా? మొదటి అధ్యాయం పేరు ఒక్కరు చెప్పాలి. మొదటి అధ్యాయం ఏం పేరు? అర్జున విషాద యోగం. అంటే నేనే మాట్లాడే కంటే మీచా చెప్పించాలని. 2వ అధ్యాయం, 3వ అధ్యాయం కర్మయోగం. ఓకే, ఇలాగా మనకి 18 అధ్యాయాలు. ఈ 18 అధ్యాయాల్లో కృష్ణ పరమాత్మ ఎవరికి బోధించాడు? అర్జునుడికి. ఎక్కడ బోధించాడు? కురుక్షేత్రం. ఎక్కడ జరిగింది? కురుక్షేత్రం ప్లేస్. అంటే ఢిల్లీకి 150 కిలోమీటర్ల దూరంలో. కురుక్షేత్రం అన్న పేరు ఎలా వచ్చిందో తెలుసా? అది కూడా తెలుసుకుంటారు మీరు. అంటే ఒక చక్రవర్తి అక్కడ ఆ నేలను దున్నుతాడనమాట. దేనికోసం? కోర్స్ పూర్తిగా కథలోకి వెళ్లకుండా అక్కడ దున్ని దాన్ని తర్వాత ధర్మక్షేత్రం చేస్తాడు. దేవతలు అందరూ ఉన్నారు. యముడు కూడా ఒక కాడి పట్టినట్టు మనకు ఉందన్నమాట. కురువాడు మహారాజు. అంటే వాళ్ళందరూ కూడా పూర్వకాలంలో వాళ్ళు అందరూ దైవస్వరూపులు. అంటే దైవాంశ సంభూతులు. వాళ్ళు ధర్మం, న్యాయం, రైచస్నెస్ అంటారు ఇంగ్లీష్లో. ఆ విధంగా పరిపాలించేవారు. ప్రజల క్షేమం కోసమే మహారాజులు, చక్రవర్తులు. ఓకేనా? సరే, అక్కడ కౌరవ పాండవ సైన్యాలు ఉన్నాయి. మధ్యలో గీత ఎందుకు బోధించాలి కృష్ణ పరమాత్మ అంటే, అక్కడ ఇది ఎవరికి చెప్పారని గీత తెలుసుకోవాలి. మీకు తెలిసే ఉంటుంది. మీ నుంచి నేను తెలుసుకోబోతున్నాను. మీ నుంచి గీత కృష్ణ పరమాత్మ అర్జునుడికి చెప్పాడు. అవునా? ఎక్కడ చెప్పాడు? కురుక్షేత్రంలో. అంటే పాండవ సైన్యాలు, అక్షౌహిణులు, కౌరవ సైన్యాలు. పాండవులు 7 అక్షౌహిణులు అంటారు. తర్వాత 11 వీళ్ళ కౌరవులవి. మధ్యలో యుద్ధం జరగబోయే ముందు, ఎప్పుడు? యుద్ధం జరగబోయే ముందు. అప్పుడు ఏమైంది? అర్జునుడికి మొదటి అధ్యాయం పేరేం పేరు? అర్జున విషాద యోగం. ఆయన చాలా గొప్పవాడు. అర్జునుడు అంటే సామాన్యుడు కాదు. శివుడితోటి యుద్ధం చేశాడు. ఎవరితోటి? పరమేశ్వరుడితో. కిరాతాగ్ని అంటారు. పాశుపతాస్త్రం పొందాడు. తరువాత ఆయనకి ఏమొచ్చింది? ఏడుపు వచ్చింది, దుఃఖం వచ్చింది. విషాదం అంటే ఏంటి? దుఃఖం అన్నమాట. ఎందుకు వచ్చింది? అక్కడ కౌరవ సైన్యంలో ఎవరున్నారు అంటే, కౌరవ సైన్యంలో తన తాతగారు భీష్మ పితామహుడు, తనకి విలువిద్య నేర్పినట్టు ద్రోణుడు, ఆచార్యుడు, మాతృదేవోభవ అంటే తల్లి దైవం, తండ్రి దైవం, పితృదేవో, ఆచార్య దేవోభవ. నీకు విద్య నేర్పినట్టు గురువు దేవుడే ఆ రూపంలో వస్తున్నాడు.
ఆయనతో నేను యుద్ధం చేయాలి, అంటే చంపాలి. తాతగారిని వాళ్ళంతా దాయాదులు, కౌరవులు 100 మంది, వాళ్ళ కొడుకులు. ఎవరన్నా ఒప్పుకుంటారా? మన బంధువులు మనం చంపుతామా? అటువంటి అతనికి సందిగ్ధావస్థ వచ్చింది, కష్టం. ఏంటి, తనని చిన్నప్పటి నుంచి తండ్రి చనిపోయారు, తాతగారు పెదనాన్నగారు వాళ్ళ తాతగారు ముఖ్యంగా పెంచారు, భీష్మ పితామహుడు వీళ్ళందరినీ పైకి తీసుకొచ్చింది. అర్థమైందా? అప్పుడు ఈయనకి ఏంటంటే అర్జునుడికి దానికి దుఃఖం వచ్చింది. అయ్యో, యుద్ధం అంటే ఎవరు గెలుస్తారో తెలియదు, మరి మేము గెలవాలంటే గెలవాలి కదా, విజయం సాధించాలి అంటే వాళ్ళని చంపితేనే వాళ్ళు యుద్ధానికి వచ్చారు. అప్పుడు కృష్ణ పరమాత్మ ఈ భగవద్గీతని అక్కడ మధ్యలో ఆయన, అంతేకాదు ఊరికే నేను యుద్ధం చేయండి చెమటలు పోసి అర్జునుడికి నిర్వీర్యం అంటే శక్తిహీనుడైపోయాడు, ఆ రథంలో కూర్చుండిపోయాడు. నేను యుద్ధం చేయలేను, అంతా చేతులు వణుకుతున్నాయి. అంటే దీని ఏంటి కారణం అంటే, సరే ఆ భావం వచ్చింది, ఆయన యుద్ధం చేయగలడు, శక్తి ఉంది, మానసిక బలహీనత వచ్చింది, దుఃఖం వచ్చింది. ఎప్పుడైనా దుఃఖం వస్తే మనం కర్తవ్యం మర్చిపోతాం, ఏం చేయాలి ఏం చేయకూడదు మర్చిపోతాం అన్నమాట. అర్జునుడికి వచ్చింది అలాగే, కూర్చుండిపోయాడు, నేను యుద్ధం చేయను. ఆయనే ఆహ్వానించాడు, మిగతా అందరూ పాండవులతో, తను కూడా బావగారు కృష్ణుడు పరమాత్మ, నువ్వేరా, నువ్వు యుద్ధం చేయక్కర్లేదు, ఆయన యుద్ధం చేయనన్నాడు కృష్ణ పరమాత్మ. అయితే యుద్ధం చేయను, నువ్వేం చెప్తే అది సలహాలు ఇస్తూ ఉంటాను, నువ్వు యుద్ధం చేయొద్దు, నేను చేస్తాను, నువ్వు నా రథాన్ని నడుపు అన్నాడు. ఎవరన్నారు? అర్జునుడు కృష్ణ పరమాత్మ, దేవుడు కృష్ణ పరమాత్మ, బంధువు కూడా. అర్జునుడు ఏమన్నాడంటే, నాకు రథం నడుపు, అంటే నాకు అండగా ఉండు, సహాయంగా ఉండు. ఇందులో అంతరార్థం ఏంటంటే, అందరికీనే మీరు చిన్నప్పుడే తెలుసుకోవాలి, దేవుడు మన వెంటుంటే, ఎవరో దైవం మన వెంటుంటే మనం ఎప్పుడు విజయం వస్తుంది. ఎంత టైం ఇష్టం మీరు నేను అక్కడ వెళ్ళిపోవాలి. ఇది మళ్ళీ నాకు ఒక ప్రోగ్రాం ఉంది అక్కడ, మీరు కూడా వస్తున్నారు, వీళ్ళు కూడా ఒక ట్రిప్ వేయండి. వస్తారు అలాగా. మన రామకృష్ణ మిషన్ తిరుపతిలో వినాయక నగర్ టీటీడీ ప్లే గ్రౌండ్ ఇస్కాన్కి ఎదురుగుండా. ఇస్కాన్కి వెళ్ళారు ఎవరన్నా? ఇస్కాన్కి వెళ్ళిన వాళ్ళు చేతులు ఎత్తండి. ఇస్కాన్కి ఎదురుగుండా మన మఠం ఉంది. వెళ్ళారు కొంతమంది వెళ్ళారు, వచ్చారు అందరూ వచ్చారులే, కొంతమంది రాలేదు. ఓకే, చదివించేయండి. సో ఇప్పుడు ఇది మీరు చదివేది ఏంటంటే, ఈ భగవద్గీత మీ భవిష్యత్తులో, నా భవిష్యత్తులో కూడా అన్నమాట. అంటే భగవద్గీత ఉన్నట్లయితే మనకి కృష్ణ పరమాత్మ వెనకాల ఉన్నాడు. భగవద్గీత పుస్తకం పెట్టుకుని పూజ మందిరంలో పూజ చేయటం కాదు, దాన్ని చదివి అర్థం చేసుకొని ఆచరించాలి. ఎలాగంటే ఇప్పుడే చెప్పాము మనం, కృష్ణ పరమాత్మ ఇప్పుడు తను యుద్ధం చేయటానికి వచ్చాడు. అర్జునుడు యుద్ధం చేయాలి కదా, నేను చేయను అని కూర్చుంటే వాళ్ళు వచ్చి చంపేస్తారు. ఎవరు? కౌరవులు. ఏంటి అలా జరగదు. ఇప్పుడైతే దాన్ని ఇప్పుడు అంటే ఇప్పుడు మీ అందరికీ కూడా తెలుసు, డిప్రెషన్ అంటారు, తెలుసా? సైక్లోన్ కాదు, అంటే ఇంకా మీకు కొంతమంది తెలుసు ఇప్పుడే. కన్ఫ్యూషన్ తెలుసా? ఏవి చేయాలో పాలు పోకపోవటం,
మనసు బాగోకుండా పడటం చిన్నప్పటి నుంచి ఉంటాయి. అంచేత అతనికి అర్జునుడికి కన్ఫ్యూజన్ వచ్చింది. అంటే ఏం చెయ్యాలి, నేనేం చేయలేను. చేయగలడు, శక్తి ఉంది, యుద్ధం చేస్తే గెలుస్తాడు. మరి అయితే నేను యుద్ధం చేయలేను, నా మనసు బాగలేదు అని బాధపడుతూ ఉంటే అప్పుడు కృష్ణ పరమాత్మ ఈ ఉపదేశాన్ని ఇస్తాడు. ఏంటంటే ఎంతసేపు మాట్లాడినా గుర్తించండి. ఈ ఇందులో వివేకానంద స్వామీజీకి రామకృష్ణ వారికి కూడా చాలా ఇష్టం గీత అంటే. వివేకానంద స్వామీజీ 2 శ్లోకాలు చెప్తారు. సో అంటే ఆయన భగవద్గీతలో 2వ అధ్యాయంలో వస్తుంది. క్లైభ్యమాస్మగమపర్త నైతత్వ ఉపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ట పరంతప అని. అంటే ఈ నువ్వు పని చేసేటప్పుడు నువ్వు ఉదయాన్నే స్కూల్కి వెళ్ళాలి, స్నానం చేసి అంతానే అమ్మ అన్నం పెట్టింది, నేను స్కూల్కి వెళ్ళను, ఏదో నువ్వు హోంవర్క్ చేయలేదు, లేదంటే ఇంకోటి ఏదో అయింది, స్కూల్లో ఎవరో నేను తిట్టారు, మాస్టర్ ఏదో చేశారు, ఇవన్నీ కూడా స్కూల్కి వెళ్ళాలని భీష్మించి కూర్చుంటావు. ఏంటంటే ఒక భయం వల్ల అనమాట. అర్జునుడు కూడా అటువంటిదే కలిగింది. కృష్ణ పరమాత్మ వెంటనే అతన్ని తట్టి లేపాడనమాట. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో నువ్వు కర్తవ్యాన్ని చెయ్యాలి, నువ్వు చేయవలసిన పని చెయ్యాలి. మీ స్టూడెంట్స్గా మీ పని ఏం చేయాలి? స్టూడెంట్స్కి ఏం చేయాలి? బాగా చదువుకోవాలి. అంతేకాదు శారీరక బలం కావాలి అంటే వ్యాయామం చేయాలి, గేమ్స్ ఆడాలి. ఇది మొబైల్ గేమ్స్ కాదు. మొబైల్లో అమ్మ దగ్గర నుంచి అంతా తెలుసు, నాన్న దగ్గర తీసేసుకుని గేమ్స్ చేస్తారు. ఆ గేమ్స్ కాదు, బయట వెళ్ళి మీ ఇష్టం, కబడ్డీ కానీ ఏదో గేమ్స్ ఆడాలి. అప్పుడు ఏమిటంటే చిన్నదానికి శక్తి వస్తుంది, తర్వాత మనకి మైండ్ కూడా మనస్సు బాగా పనిచేస్తుంది. శారీరక బలం ఎలా వస్తుంది? బాగా తింటే 24 గంటలు తిన్నాం అనుకో రోగం వస్తుంది. హాస్పిటల్కి అడ్మిట్ చేస్తారు. కాదు, ఎంత కావాలో అంత పౌష్టికాహారం తీసుకొని బాగా చిన్నప్పుడు ఇప్పుడు బాగా ఆడాలి. వివేకానంద వీళ్ళందరూ కూడా అన్నమాట. సో శారీరక బలం కావాలి, అంతటితో సరిపోదు. దానికి పౌష్టికాహారం తీసుకుంటావు. తర్వాత ఏమో మనకి బుద్ధి బలం కావాలి, స్ట్రెంగ్త్ ఆఫ్ ది మైండ్ కావాలి, మానసిక బలం కావాలి. అనుకున్న పనిని చేయడానికి మనసు సహకరించాలి. మనసు సహకరించదు కొన్నిసార్లు. అంతా బాగానే ఉంటుంది, ఏదో సమస్య వస్తుంది, చిన్న విషయం. అమ్మ ఏదో చెప్పింది, నాన్న ఏదో చెప్పాడు, అన్న ఏదో కారణంగా నేను స్కూల్కి వెళ్ళను, ఏదో చెప్తారనమాట. తర్వాత ఎగ్జామ్ ఇచ్చినప్పుడు భయం, పరీక్షలు అంటే భయం. అర్జునుడు కూడా పరీక్షే, యుద్ధం పరీక్ష చేయగలడు. అంటే అది వచ్చిందనమాట. అప్పుడు ఏమంటాడు కృష్ణ పరమాత్మ, నువ్వు ఈ పిరికితనాన్ని వదిలిపెట్టు, నపుంసకత్వాన్ని వదిలిపెట్టు, లే. వివేకానంద స్వామి, అరైజ్ అవేక్ అండ్ స్టాప్ నాట్ టిల్ ద గోల్ ఈజ్ రీచ్డ్. లెమ్ము, మేల్కొనుము, గమ్యము చేరు వరకు విశ్రమించకము. అర్జునుడికి ఆ కాలంలో అయింది. నాకేంటంటే నీకు కూడా మన విద్యార్థులుగా, తర్వాత మీరు యువత అవుతారు, భారతదేశానికి యావత్ ప్రపంచానికి కూడా పేరు తీసుకురావాలి. సారు ఎంటెక్ చదివారు, ఇస్రోలో మన శాటిలైట్స్ పంపిస్తున్నాం, మన సెల్ ఫోన్లు పనిచేస్తున్నాయంటే నావిగేషన్ కూడా వచ్చిందనమాట. అదంతా ఇందులో ఉన్నారు, ప్రాజెక్ట్ డైరెక్టర్గా ఉన్నారు. అంటే మిగతా దేశాల్లో, ఇప్పుడు ప్రపంచ దేశాల్లో 5వ దేశం అనుకుంటారు మనది. సైడ్ అమెరికా, రష్యా, చైనా, జపాన్, యూరోప్, ఫ్రాన్స్, యూరోపియన్ కంట్రీస్. మనది చంద్రయానం చేయబోతున్నాం, అంగారక యానం అంటే మార్స్. అవన్నీ ఎలా వస్తున్నాయి?
కష్టపడి చదివితే మీరందరూ కూడా డాక్టర్స్ అవ్వచ్చును, ఇంజనీర్స్ అవ్వచ్చును, మంచి గుడ్ టీచర్స్ అవ్వచ్చును, స్టూడెంట్స్ టీచింగ్లో అనమాట. వీరందరూ కూడా ఇది భగవద్గీత ఈ కృష్ణ పరమాత్మ అర్జునుడికి ఈ విధంగా బోధిస్తాడు. ఏంటంటే కర్తవ్యాన్ని నువ్వు నిర్వహించు, నువ్వు చేయవలసిన పని చెయ్యి. ఇప్పుడు మీకు చదివేదే ముఖ్యం. మీలో దేశభక్తి కలగాలంటే బాగా మీరు చదువుకోవాలి, బాగా చదువుకోవాలి. తర్వాత తల్లిని తండ్రిని గౌరవించాలి. ఏంటి గౌరవించడం అంటే ఎలాగా? ఎప్పుడన్నా చెడు మాటలు రాకూడదు నోటి నుంచి, అర్థమైందా? తర్వాత పెద్దవాళ్ళు నమస్కారం కూడా చేయాలి, పాదాభివందనం చేయాలి. ఏం చేయాలి? దేవుడికి చేస్తారు కదా, అలా అమ్మకి నాన్నకి చెయ్యాలి. తర్వాత మీకు విద్య నేర్పేటువంటి వీళ్ళకి చేయాలి. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మనకి నాయకులు కూడా వివేకానంద స్వామిజీ ఆ భగవద్గీత ఇంకోటి ముఖ్యంగానే 2-3 చెప్తాను నేను. ఒక కృష్ణ పరమాత్మ ఇది చెబుతూ సాంఖ్యయోగం అని మనమందరూ కూడా మనందరిలోని వింటున్నారా? ఏంటి? అనంతమైన శక్తి ఉంది. ఏముంది? ఏముంది? అనంతం అంటే తెలుసా? ఆకాశం అనంతం అంటే చాలా ఎక్కువ శక్తి ఉంది మన లోపల. ఏంటి? మనస్సుకు ఉంది, బుద్ధికి ఉంది, లోపల ఉంది. దాన్ని వెలికి తీయాలి మీరు. అంచేత ఇవి కూడా కృష్ణ పరమాత్మ చెప్తాడు అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవళ్ళ వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద నిలబడాలి. ఏం చేయాలి? మీరు కాళ్ళ మీద నిలబడకపోతే తల మీద నిలబడతావా? అలా అని కాదు. అంటే మీ యొక్క నాకు శక్తి ఉంది, నేను ఏదైనా సాధించగలను, పరీక్షల్లో బాగా చదువుతాను, బాగా మా జ్ఞాపక శక్తి పెంచుకుంటాను. తర్వాత ఈ సెల్ ఫోన్లు తక్కువ ఉపయోగిస్తూ అసలు ఉపయోగించక కుదరదు మీకు. తర్వాత అమ్మ దగ్గర నుంచి నాన్న దగ్గర నుంచి లాక్కుంటారు, లేకపోతే ఏడుస్తారు మీరు. అలా కాకుండా కొంత ఉపయోగించుకోండి, మంచి విషయాలు చాలా ఉంటాయి. తర్వాత ఏమో అన్నిటిలోని ఈ గూగుల్లో చాట్ జీపీటీ అని మీరందరికీ తెలిసిపోతాయి అన్నిట్లో ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. తర్వాత ఇలాగా మీరు ఉద్ధరేద్ ఆత్మనాత్మానం ఆత్మానం అవసాదేత్ ఆత్మైవ ఆత్మనో బంధువు ఆత్మైవ రిపురాత్మన. మనందరూ కూడా మనమే మన మనస్సుని కింద దించకూడదు. కింద దించే వాటి అర్థం ఏంటంటే నువ్వు మూల కూర్చొని దుఃఖంతో ఉంటావు, డల్గా ఉంటావు. అంటే ఏం చేయాలో నీకు తెలియదు అనమాట. అటువంటిది ఉండకుండా ఉత్సాహంగా వివేకానంద స్వామిని ఆదర్శంగా తీసుకోండి మీరు. ఇంకోటి మనకు అహింస, మహాత్మా గాంధీ గారు వివేకానంద స్వామీజీ యొక్క సాహిత్యాన్ని క్షుణ్ణంగా చదివి ఆయన స్ఫూర్తి పొందారు. ఆయనకి తన దేశం పైన ఆయన త్యాగం చేశారు. మహాత్మా గాంధీ గారు తన దేశం పైన ఉన్న భక్తి 1000 రెట్లు పెరిగిందన్నారు. ప్రేమ, దేశం పైన ఉన్న ప్రేమ 1000 రెట్లు పెరిగిందన్నారు. ఆయన కూడా నాకు ఏదైనా సమస్య వస్తే, నాయకుడు ఆయన, నాకు ఏదైనా సమస్య వస్తే నేను భగవద్గీతను చదువుతాను, చదివితే నాకు శాంతి వస్తుంది. రామకృష్ణ వారు కూడా భగవద్గీత చెప్తారు. ఏంటంటే ఆయనలో కృష్ణ పరమాత్మ, ఆయన శ్రీరాముడు శ్రీకృష్ణుడు ఇద్దరూ కలిసి రామకృష్ణులుగా వెలిశారు. ఎవరు? త్రేతాయుగంలో రాముడు శ్రీరామచంద్ర ప్రభువు, ద్వాపర యుగంలో కృష్ణ పరమాత్మ ఇద్దరూ కలిసే రామకృష్ణుడిగా అవతరించారు. మరి అయితే రామకృష్ణ గారు కూడా వారు గురువుగారు చెప్పారట, భగవద్గీత ఏ పుస్తకం అన్నా ఉండకపోవచ్చు, సాధువులు ముఖ్యంగానే భగవద్గీత చేతిలో ఉండాలి. ఊరికే చేతిలో భూషణం కాదు, వాచి పెట్టుకున్నట్టు కాదు, అంటే అందరూ చదవాలి. ఓకేనా? అంచేత మనల్ని స్వార్థం వదిలిపెట్టి నిస్వార్థంగా
నువ్వు సేవ చేయాలి ఇతరులకి. ఏం చేయాలి? స్వార్థం వదిలిపెట్టి అంతా నాకే కావాలనుకుండా మిగతా వాళ్ళకి కూడా చదువు లేని వాళ్ళకి చదువు చెప్పాలి. ఓకే, ఫ్రీగా డబ్బులు తీసుకుని కాదు. ఓకే, అలాగే మిగతా అన్నం లేని వాళ్ళకి ఆహారం పెట్టాలి. ఇవన్నీ కూడా మీరు కష్టపడి సంపాదించి దాంట్లో పొందు పెట్టాలి. ఓకే, సో ఇలా ఇంకా చాలా ఉన్న విషయాలు, మనలోనే ఆనంద శక్తి ఉందన్నాడు. ఆ విషయాలన్నీ కూడా తర్వాత మీరు జీవితాంతం చదవాలి భగవద్గీత. రామకృష్ణ వారు ఏం చెప్తారంటే, నేను జీవించి ఉన్నంత వరకు కూడా నేను నేర్చుకుంటూనే ఉంటాను, నేను కొత్త విషయాలు నేర్చుకుంటూనే ఉంటానని చెప్తారు రామకృష్ణ గారు. సో ఈ జ్ఞానం, వివేకానంద స్వామి అంటే నాలెడ్జ్ డిస్ట్రాయస్ యువర్ ఇగ్నోరెన్స్. చీకటి ఉంది, రాత్రి లైట్లు అది ఏమీ లేవు, చీకటి పో అంటే పోదు. అది అక్కడ కూర్చొని ధ్యానం చేస్తే పోదు. నువ్వు కర్రతో తీసుకెళ్ళి కొట్టినా అది పోదు, చీకటి పోదు. ఏం చేయాలి? ఒక దీపం తీసుకొచ్చి వెలిగిస్తే చీకటి అంతా పోతుంది. ఆ జ్ఞాన దీపం భగవద్గీతలో ఉంది, మీరందరూ నేర్చుకోవాలి. మరొకసారి మీ అందరికీ కూడా ధన్యవాదాలు. పెద్దలకి అందరికీ జై రామకృష్ణ, జై కృష్ణ పరమాత్మ.